హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. నేను ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ తరపున రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశానండి. సో ఈ ముగ్గు వచ్చేసి సెకండ్ టైం వేశాను అనమాట. ఫస్ట్ టైం నేను ఆల్రెడీ ఒకసారి ముగ్గు వేశాను, క్రిస్మస్ డే అండి. ఇది వచ్చేసి జనవరి 9న మళ్ళీ ఒకసారి వేశానండి. ఎందుకంటే ఆ ముగ్గు కన్నా ఈ ముగ్గు కొంచెం బెటర్గా వేద్దామని చెప్పేసి ఈ ముగ్గు అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వేద్దామని వేశాను. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇట్లా చుక్కల ముగ్గు మాత్రమే వేయాలి కదండి. చుక్కల ముగ్గులో ఫస్ట్ ఏంటంటే కింద బేస్ కలర్ వచ్చేసి డార్క్గా ఉన్న కలర్ వేసి దానిపైన ముగ్గుతో వేస్తే బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకని కింద కలర్ అయితే ఇచ్చేసుకున్నాం. బ్లూ కలర్ కానీ, పింక్ కానీ, గ్రీన్ కానీ ఇట్లా డార్క్ కలర్ ఉన్నది యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. దాని మీద మీరు ఏ రంగోలి వేద్దాం అనుకున్నా కూడా చుక్కలతో ఉన్న రంగోలి, అంటే చుక్కలు కలుపుతాం కదా, అవి కాకుండా ఇలా మెలికల ముగ్గు అయితే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ముగ్గు వేసినా కూడా. సో ఆ టైప్ ఆఫ్ రంగోలీని మనం సెలెక్ట్ చేసుకుంటే కాంపిటీషన్స్కి బాగుంటుంది. సో ఈసారి నేను మిడిల్లో అమ్మవారి ఫేస్ని వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మిడిల్లో ఉన్న చుక్కలకి ఇట్లా ఎల్లో కలర్, అమ్మవారి ఫేస్కి ఎల్లో కలర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి, అంటే మనం ఎక్కడ చూసినా అలాగే కనిపిస్తారు కదా అని నేనైతే ఎల్లో కలరు వేసి ఇట్లా అమ్మవారి ఫేస్ని మిడిల్లో అయితే వేశానండి. నెక్స్ట్ మనకి కలరింగ్ వచ్చేసి షేడింగ్ టైప్లో ఇస్తే ఇట్లా చక్కగా నిండుగా అమ్మవారు బాగున్నారు కదండి. కళ్ళతో చూస్తూ ఉన్నట్టుగా బ్లాక్ కలర్లో వైట్ డాట్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ చుట్టూతో వచ్చేసి సింగిల్ కలర్ వేసుకోవచ్చు, బట్ నేనేంటంటే రంగోలీ కలర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని ఒక లైన్ వచ్చేసి పింక్ తీసుకున్నాను, ఇంకొకటి డార్క్ కలర్ బ్లూ తీసుకున్నానండి. బ్లూ చాలా కలర్ తక్కువ ఉంది, సో అడ్జస్ట్ చేద్దాములే అని చెప్పేసి అలా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇలా మనం ముగ్గు వేసేటప్పుడు ఫస్ట్ చిన్నది వేసి చుట్టూతో ఉన్న అటాచ్ చేసుకుంటే చూడటానికి ముగ్గు పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని అట్లా అటాచ్ చేస్తూ ఇంకొకటి 4 సైడ్స్ నేను వేసేసానండి. చుట్టూతో గొలుసుకట్లా వేశాను. ఇంకా సంక్రాంతికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదండి. సంక్రాంతి అంటే హరిదాసులు ఉంటారు. సో నాకు వచ్చినట్టుగా బేబీ కటింగ్ వేస్తూ హరిదాసుని కూడా ఇమేజ్ వేశానండి. ఇంకా డోలు, సన్నాయి, గంగిరెద్దు ఇవన్నీ వస్తాయి కదా. సో అందుకని ఇక్కడ గంగిరెద్దు, డోలు, సన్నాయి వాళ్ళ ఇమేజెస్ కూడా వేస్తున్నా అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇంకా సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది గంగిరెద్దు కాబట్టి కింద గంగిరెద్దు ఫేస్ను కూడా నేను యాడ్ చేశానండి. ఇంకా నెక్స్ట్ సంక్రాంతి 3 డేస్లో ఫస్ట్ డే వచ్చేసి భోగి సెలబ్రేషన్స్లో భోగి మంటలు కాబట్టి భోగి మంటలు వేశాను. ఇలా వేసే టైంలో జోహి అయితే మంటలు చూస్తే ఫ్లవర్లా ఉంది మమ్మీ అని చెప్పేసి అన్నాడు. ఇంకా నేను ఇక్కడ గంగిరెద్దు ఫేస్ని అయితే డ్రా చేస్తున్నానండి. ముగ్గు వేయడం అయితే ఫాస్ట్గా అయిపోద్దండి, దానికి కలర్స్ యాడ్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుందండి. నాకైతే 3 అవర్స్ అట్లా టైం పట్టేస్తుంది కలర్స్ వేసినప్పుడు. ఇంకా ఇక్కడ చూడండి, పొంగల్కి పాలు పొంగిస్తాం కాబట్టి అందుకే పాలు పొంగళ్ళు. సంక్రాంతి అంటే సూర్యుడికి సంబంధించిన ఫెస్టివల్ కాబట్టి మకర రాశిలో ప్రవేశించడం వలన మకర సంక్రాంతి అప్పటి నుంచి మనం జరుపుకుంటాం కదా. సో అందుకని సూర్యుడిని డ్రా చేశానండి. పాల పొంగళ్ళు, అదే టైంలో చేతికి రైతుకి పంట వస్తుంది కాబట్టి వరి కంకులు కూడా యాడ్ చేశాను, చెరుకు గళ్ళు ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది రైతులకు సంబంధించిన పండుగ కాబట్టి రైతే రాజాని రాద్దామని చెప్పేసి ఇక్కడ నేనైతే రాస్తున్నాను. నేను ముగ్గు వేసే టైంలో జోహిత్ అయితే ఆడుతున్నాడండి వాళ్ళ డాడీతో పాటు పైకి వెళ్తూ. రా 1 by 1 ఎక్కి నేను రావాల్సి ఎక్కి ఏమవుదు. ఇంకా సంక్రాంతి అంటే మనకి గుర్తొచ్చే ఏమేమి ఉన్నాయో కోడి పందాలు, గాలిపటాలు, హరిదాసులు ఇవన్నీ అయితే నేను ముగ్గులో యాడ్ చేశానండి. సో ముగ్గు వేసేసేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గొబ్బెమ్మలు కూడా పెడదామని చెప్పి అనుకున్నాను. లాస్ట్ టైం ముగ్గులో నేను గొబ్బెమ్మలు మర్చిపోయాను. సో అందుకని ఈసారి గొబ్బెమ్మలు కూడా పెడదామని చెప్పేసి ఇక్కడ గొబ్బెమ్మలు పెడుతున్నాను అనమాట అండి. ఈ ముగ్గంతా అయిపోయే టైంకి విపరీతమైన గాలి వస్తుందండి. 2-3 టైమ్స్ ఒకసారేమో పేపర్ వెళ్ళిపోయింది ముగ్గు మీదకి, సో కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఇంకొకసారేమో
ఏదో థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ జోహి అటు ఇటు ఆడతా అది లాగేశాడనమాట. మళ్ళీ దాన్ని వేయాల్సి వచ్చింది. ఇంకా లాస్ట్కి ముగ్గంతా అయిపోయిన తర్వాత ఇట్లా నేను క్లోజప్ వ్యూలో వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి. నేను వేసిన ముగ్గు ఈసారి ఓకే అనిపించింది, కానీ అండి ఆ బ్లూ కలర్ వచ్చి కలర్ నాకు కరెక్ట్గా సరిపోలేదు. చుట్టూతా ఎల్లో కలర్ యాడ్ చేశాను, ఆ కలరు లాస్ట్కి అయిపోయినట్టు అనిపించింది. సో మళ్ళీ తెచ్చుకుంటానికి అంత ఓపిక లేదు, టైం కూడా లేదండి. సో అందుకని ఉన్న వాటితోనే ఆ కలర్తోనే నేను మేనేజ్ చేశాను అనమాట. అదొక్కటే అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించలా. అలా ముగ్గు వేయాలి అనుకుంటే ఈ చుట్టూత వేయడానికి మాత్రం మినిమం ఒక 1 kg కలర్ అయితే పడుతుందండి. అక్కడికి 1/2 kg ప్యాకెట్స్ తీసుకున్నాను నేను, బట్ చాలా ఎక్కువ కలర్స్ అయితే పడుతుంది. ఇలా మంచిగా వేయాలి అనుకుంటే కనుక ముందే మేనేజ్ చేసుకుని 1 or 2 kgs అట్లా డెఫినెట్గా పడుతుందండి. అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కలర్ తెచ్చిన తర్వాత అక్కడున్న రా మెటీరియల్తో మనం డ్రా చేయలేం కాబట్టి వాటిని ముగ్గులో కానీ లేకపోతే ఇడ్లీ రవ్వతో కూడా కలుపుకుని వేసుకోవచ్చు, సాల్ట్తో కూడా కలుపుకుని యాడ్ చేయొచ్చు. నేను వేసింది అంతా కలర్స్ కూడా ముగ్గుని కలిపేసి వాటిని కొంచెం వాటర్ యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ డే ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. కొంచెం సంక్రాంతి ఫెస్టివల్ అంటే రైతులకు సంబంధించింది కాబట్టి పంట చేతికి వస్తుంది అని సింబాలిక్గా నేను అక్కడ రైసు, గోధుమలు, మినుములు, పెసలు ఇవన్నీ ధాన్యాలన్నీ కూడా పెట్టానండి. కొంచెం బాగుంటుంది కదా అని. ఇక్కడ ఉన్న టాయ్స్ చూసారా, అవి జోహితి అండి. నేను అది పెట్టే టైంకి, వీడియో తీసే టైంకి జోహి చూసి ఏడుస్తున్నాడు, నా బొమ్మలు నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి. సో ఇట్లా అన్నీ అరేంజ్ చేశాను. అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫొటోస్ తీసుకుందాము అని అనుకున్నానండి. నేను జోహు కలిసి ఒక 2-3 ఫొటోస్ తీసుకుందాము అనుకున్నాము. బట్ ఇక్కడ చుట్టూ యాడ్ చేసిన బంతిపూలు కరెక్ట్గా సరిపోలేదు. కరెక్ట్గా పెట్టడానికి కూడా గాలి వచ్చేస్తుంది, అసలు ఉండట్లేదు. సో ఆల్రెడీ ఇక్కడ కైట్ 1 సైడ్ డిస్టర్బ్ అయిపోయింది, కలర్ కూడా. ఓకే అని చెప్పేసి ఇలా అయితే రెడీ చేసేసానండి. ఓకే, ముగ్గు అయిపోయింది అనుకున్నాం. ఇంకా జోహిని పిలుస్తున్నానండి, మన ఇద్దరం ఫోటో దిగుదాం రా అని చెప్పేసి. జోహి కూడా దిగడానికి రెడీగా ఉన్నాడు. ఓకే అని చెప్పి మా హస్బెండ్ వచ్చేసి ఆ మేడ పైకి వెళ్ళి ఫొటోస్ తీస్తున్నాడు. కొంచెం ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ముగ్గు మొత్తం కవర్ అవుతుందని. సర్లే అని చెప్పి అట్లా కూర్చుని చూసారా ఎలా అయిపోయిందో. అక్కడ పెట్టిన గార్లాండ్స్ అన్నీ లోపలికి వచ్చేసి ఆ పాట్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అటు సైడ్ కూడా వచ్చేసిందండి. నాకైతే ఇంకా చిరాకు అనిపించింది. ఒక్క ఫోటో ఏమో తీసామేమో, ఇంకా మొత్తం కలిపి ఇంటికి వెళ్ళిపోయాం. అదనమాట, అలా జరిగిందండి. నా ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రిప్షన్స్ పెరుగుతుంది.